హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు కార్తీక మొదటి సోమవారం సందర్భంగా నేనైతే శివునికి రుద్రాక్ష దీపం అయితే వెలిగించాను. రుద్రాక్ష దీపం వెలిగించడం వల్ల మనకు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నేను చెప్పబోతున్నాను వీడియోలో. ఈరోజు సోమవారం షష్ఠి కలిసి వచ్చిన సందర్భంగా నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి కూడా షష్ఠిదేవి వ్రతం అయితే ఆచరించాను. దాన్ని కూడా మీకు ఇందులో వివరించబోతున్నాను. రుద్రాక్ష దీపం వెలిగించడం వలన జాతకంలో ఎలాంటి దోషాలు, గ్రహ దోషాలు ఏది ఉన్నా కూడా తొలగిపోతాయండి. శివుడు అంటేనే రుద్రుడు కదండి. రుద్రాక్ష దీపం అంటే శివునికి చాలా ప్రీతికరము. మన దగ్గర 3 కానీ 5 కానీ రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలు వేసి వెలిగించాలి. లేదంటే రుద్రాక్ష మాల ఉన్నా ఇలా రుద్రాక్ష మాల పిండి దీపం చుట్టూ వేసి వెలిగించాలి. ఆ పిండి దీపంకు కూడా మన బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లము, ఆవు నెయ్యి, అరటిపండు ఇవన్నీ కలిపి పిండి ప్రమిదలాగా చేసుకోవాలండి. అది నేను వేరే వీడియోలో మీకు చూపించాను. ఇందులో ఓన్లీ ప్రమిద చేసింది డైరెక్ట్గా పెట్టేశాను. చూసారు కదా, ఇది రుద్రాక్ష దీపం వెలిగించిన తర్వాత తీసానండి. సుబ్రహ్మణ్య స్వామికి 6 దీపాలు ఇష్టమని, 6 సంఖ్య ఇష్టం కదండి, ఆయన షణ్ముఖుడు కదా, అందుకే 6 దీపాలు కూడా వెలిగించాను. పిండి ప్రమిదలు వెలిగించాలండి, నాకు ఓపిక లేకపోవడం వల్ల మట్టి ప్రమిదల్లో వెలిగించాను. ముందుగా మనం ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలి. పొద్దున నేనైతే నారికేల దీపం వెలిగించానండి కార్తీక మాసం సందర్భంగా. సాయంత్రం ప్రదోష వేళలో ఈ రుద్రాక్ష దీపం వెలిగించాలండి. ఈ రుద్రాక్ష దీపం వెలిగించడానికి నియమాలు ఏమీ లేదండి. సాయంత్రము మామూలుగానే స్నానం చేసి ఈ దీపాన్ని వెలిగించవచ్చు. మనం మధ్యాహ్నం భోజనం చేసినా పర్వాలేదు. తర్వాత ఈ దీపం వెలిగించినాక ఏదైనా తినవచ్చు. లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే డే అంతా ఉపవాసం ఉండైనా సాయంత్రం ప్రదోష వేళలో ఈ రుద్రాక్ష దీపాన్ని అయితే వెలిగించాలండి. కొంతమంది ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉంటారు కదా, వారు మధ్యాహ్నం భోంచేసైనా సాయంత్రం ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించవచ్చు. మనం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాని గంధం కుంకుమ రాసి స్వస్తికి వేసి బియ్యం పోసి దాని మీద ఈ రుద్రాక్ష దీపాన్ని పెట్టి చుట్టూ రుద్రాక్షలు అయితే పెట్టాలండి. ఈ రుద్రాక్ష దీపం వెలిగించిన తర్వాత మన రుద్ర నమ్మకం 11 సార్లు కంపల్సరీ చదువుకోవాలండి. లింగాష్టకం, చంద్రశేఖర అష్టకం ఇవన్నీ వీలైన సార్లు చదువుకోవాలి. చదవలేని వారు టీవీలో పెట్టుకొనైనా వింటూ స్వామివారికి పుష్పాలు కానీ అక్షంతలు కానీ సమర్పిస్తుండాలి. స్వామివారికి నంది అంటే చాలా ఇష్టం కదండి, అందుకే నేను నంది దీపాలు కూడా స్వామివారి ముందు పెట్టాను. ఏంటి అంటే శివుని ముందు ఎప్పుడైనా లింగం ముందు నంది ఉంటుంది కదండి, అందుకే నేను శివునికి ఇష్టమని నంది దీపాలు పెట్టాను. సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్కంద దీపాలు అయితే వెలిగించాను. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠీదేవి పూజ తెలుసు కదండి. చలివిడి, చిమ్మిలి, ఆవుపాలు నైవేద్యం పెట్టి షష్ఠీదేవి వ్రతకథను చదువుకొని అక్షంతలు వేసుకోవాలి. ఇది ప్రతి నెలలో మనకు 15 డేట్ తర్వాత సెకండ్ షష్ఠి వస్తుంది కదండి, ఆ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. కంపల్సరీగా 6 సార్లు ప్రతి నెల ఒకసారి 6 సార్లు సంకల్పం చేసుకొని 6 సార్లు ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. పిల్లలు లేని వాళ్ళైనా, తర్వాత పిల్లలు బాగుండాలనుకున్న ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుంది. షష్ఠీదేవి అంటేనే పిల్లల్ని కాపాడే దేవత కదా, ఆమె పిల్లలకు రక్షగా ఉంటుంది. ఏదైనా మృత్యుగండాలు, బాలరిష్ట దోషాలు ఏ ఉన్నా షష్ఠీదేవి వ్రతం చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయి. శివునికి రుద్రాక్ష దీపం వెలిగించడం వల్ల కూడా మన గ్రహాల్లో దోషాలు కానీ, జాతకంలో దోషాలు కానీ, ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ ఇంకేది ఉన్నా సరే ఈ రుద్రాక్ష దీపాన్ని సాయంత్రం ప్రదోష వేళలో ప్రతి సోమవారం కానీ, మాస శివరాత్రి రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ ఈ దీపాన్ని సాయంత్రం ప్రదోష వేళలో వెలిగించాలండి. ఇది కార్తీక మాసం మొదటి సోమవారం కదండి, అందుకే నేను సాయంత్రం ప్రదోష వేళలో శివునికి ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించానండి. మీరైతే వీలైతే ఒక్కసారైనా రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇంతకుముందు నేను వెలిగించాను, ఇప్పుడు కూడా వెలిగించాను కార్తీక మాసం సందర్భంగా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ రుద్రాక్ష దీపం వెలిగించిన తర్వాత వీలైతే స్వామివారికి దద్దోజనం, పెరుగన్నం అంటారు కదా, పెరుగన్నం నివేదన చేయాలి. నేను ఓన్లీ పండు ఉంది, పండైనా పెట్టి స్వామివారికి నివేదన చేయవచ్చు.
లేదు అంటే దద్దోజనమైనా పెట్టి చూపించాలి. పొద్దున నేను బాయ్.